రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు తయారు చేసుకోవడానికి అరకప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకుని వాటర్ కూడా వేసుకుని ఉంచండి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. పచ్చిమిర్చి పప్పులో కారం వేయకూడదు, కేవలం పచ్చిమిరపకాయలు మాత్రమే వేయాలి. 10 పచ్చిమిరపకాయలని ముక్కలు కోసుకుని వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే టమాటోలు 3 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దీంట్లో తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి టమాటో పప్పులో మనం కారం, చింతపండు 2 వేయకూడదు. ఇదే రాయలసీమ స్పెషల్ వంటకం. ప్రెషర్ కుక్కర్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని పప్పుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు తీసి చూద్దాం. పప్పు ఉడికింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. పప్పు గుత్తుతో కానీ ఏదైనా మ్యాషర్తో కానీ పప్పుని బాగా మెదపాలి. పప్పు మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకోవాలి. ఇప్పుడు పప్పులోకి తాలింపు కోసం 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అలాగే మినప్పప్పు. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ తాలింపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోండి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని పచ్చిమిర్చి పప్పులో వేసుకోవాలి. ఒకసారి పోపును కలిపేశారు అంటే రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి టమాటో పప్పు రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి.